డిస్కషన్లోకి వెళ్దాం. ప్రధానంగా వార్తలు చూసుకుంటే నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన వార్త కనిపిస్తోంది. ఒక పట్టభద్రుల నియోజకవర్గము, 2 టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించిన వార్తల్లో మొత్తంగా టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఎవరు కూడా గెలవలేదు. అంతా రివర్స్ ఫలితాలు వచ్చిన పరిస్థితి. కారుకు బ్రేక్. 3 ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల ఓటమి. 2 సిట్టింగ్లు దాదాపు పాతూరి సుధాకర్ రెడ్డి, అదేవిధంగా పూల రవీందర్ కూడా ఓడిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో గతంలో స్వామి గౌడ్ ఉన్నారు. ఆ ప్లేస్ని వేరే వాళ్ళతో పంపించిన చంద్రశేఖర్ గౌడ్ని నిలబెట్టినప్పటికీ ఆయన గెలవని పరిస్థితి. దీనికి సంబంధించిన డిస్కషన్లోకి వెళ్దాం. ప్రధానంగా నరేష్ గారు, ఏంది ఈ ఫలితాలు చూసినప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? రాజకీయంగా ఎలక్షన్స్లో గెలుపోవటం అనేది సహజము. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇది సాధారణ ఎన్నికల మాదిరిగా ఓటు పార్టీలకు గుర్తుతోనో వాటితో సంబంధించినవి కావు. అయినప్పటికీ కూడా ఎవరైతే గెలిచిన అభ్యర్థులకు వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, జనరల్గా రాజకీయాల్లో ఎవరు గెలిచినా కూడా అంతిమంగా కావాల్సింది ప్రజల సంక్షేమం. కాబట్టి ఆ ప్రజల సంక్షేమం చేసే అవకాశం ఇంకా మాకు 4 సంవత్సరాలు ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా మన లక్ష్యం సాధించాలి, ఏ విధంగా మనం ఏదైతే అనుకుంటున్నామో రైతును రాజు చేద్దాం అనుకుంటున్నామో ఆ రకంగా చేయాలనుకోవడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో మాకు పోయేది ఏం లేదు. జనరల్గా 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు మెజార్టీ వచ్చినప్పటికి కూడా అప్పుడు జరిగిన ఎలక్షన్స్లో దేవిప్రసాద్ గారి మీద రామచంద్రరావు కూడా గెలవడం జరిగింది. అయినంత మాత్రాన మిగతా జరిగినటువంటి బై ఎలక్షన్స్లో వరంగల్లో కానివ్వండి, పాడేరులో కానివ్వండి, మిగతా సందర్భాల్లో ప్రతిపక్షాలకు కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఉంది. అంటే ఏదో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో లేకపోతే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలో ఉన్నంత మాత్రాన టీఆర్ఎస్ పార్టీకి బ్రేక్ అని ఆ రకంగా ఊహించుకోవడం మాత్రము అది కాదు. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్లో పార్లమెంట్ ఎలక్షన్లో 16 స్థానాలను గెలుస్తాం. గెలిచి ఏ రకంగా మన కేంద్రం మీద ఏ రకంగా మనం ఒత్తిడి చేయగలుగుతాము, ఏ రకంగా మనం రాష్ట్రానికి నిధులు తీసుకురాగలుగుతాము అనేది చేసి చూపిస్తామని చెప్పి ఈ రకంగా చెప్పి. వినోద్ గారు, ఈరోజు మనం ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ కనుక ఒకసారి విశ్లేషించినట్టయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే అవకతవకలు జరిగినాయని కాంగ్రెస్ పార్టీ, మిగతా ప్రతిపక్షాలు ఒక ఎలిగేషన్ లెక్క, అంటే ఎలిగేషనే కాకుండా కొన్ని అంటే ప్రూఫ్స్తో పాటు కూడా చెప్పినా కానీ ప్రభుత్వం పట్టించుకోక ప్రజలు మనకు రథం ఇచ్చారు, మనం ఎంతకైనా ఎటువంటి పద్ధతిలోనైనా అవలంబించి మనం గెలుచుకోవాలి అనే పద్ధతిలో పూర్తిగా మన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అందరినీ కలుపుకోవటం, తర్వాత ఎమ్మెల్యేలు అందరినీ కలుపుకోవటం, అంటే అది ఒక ధోరణి ఏంటంటే విపక్షం ఉండకుండా ఏకఛత్రాధిపత్యం చేస్తామనే దానికి ఇప్పుడు ప్రజలు ఒక విధమైన పాఠం నేర్పినట్టే అని తెలుసుకోవాలి. పర్టికులర్గా ఇప్పుడు మన టీచర్స్ పట్టభద్రులు అని అంటే మన సొసైటీలో కొంతవరకు విజ్ఞానవంతులు, విశ్లేషణ చేయగల వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఇచ్చే తీర్పును మనం గమనించినట్టయితే వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎటువంటి ఫలితాలు వస్తాయో మనం ఊహించుకోవచ్చు. ముఖ్యంగా ఈ రిజల్ట్స్ మనకు ఏమిచ్చినాయి అంటే, ఈవీఎంస్ను ఉపయోగించుకొని తర్వాత అడ్డమైన పద్ధతులు అవలంబించి ఏదైతే గెలుపు పొందారో బ్యాలెట్ పేపర్ ద్వారా ఇప్పుడు విద్యావంతులైన అందరూ నిరూపించారు. అందుకనే ఇది అంటే మనకు మంచి నిదర్శనం. మరి ఈ ఎలక్షన్స్లో గెలవటం అనేది ఒక అంటే మొదటి మెట్టు లెక్క అయింది. తర్వాత ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లు గెలుచుకొని తర్వాత అంటే కేసీఆర్ గారి ఏది డిక్టేటర్షిప్ అనేది ఒక ప్రజలకు ఎలా అయితే పర్సెప్షన్ వచ్చిందో అది మాత్రం తప్పకుండా మళ్ళీ ఇటువంటి ఫలితాల వల్ల కనీసం ఇప్పుడైనా టీఆర్ఎస్ పార్టీ, తర్వాత పర్టికులర్గా ఇద్దరు కేసీఆర్, కేటీఆర్ కూడా భూమి మీద నడవటం మంచిది. భూమికి ఒక అంటే మీటర్ పైన నడుస్తున్నట్టు కనిపిస్తుంది ప్రజలకు. అది కొద్దిగా తగ్గించి ప్రజాస్వామ్యాన్ని మన్నించి ముందుకు నడిస్తే బాగుంటుంది అనేది ఈ ఫలితాల తీర్పు. వేణుగోపాల్ రెడ్డి గారు, ఇప్పుడు టీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ ఇప్పుడు వాళ్ళు శిఖరం మీద ఉన్నారు. శిఖరం మీద ఉన్నట్టుగా పైకి వేయడం ఉండదు, పడితే కింది పోవడే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. శిఖరం మీద వెనక ఇంకా పైకి వేయడం ఉండదు. ఇప్పుడు ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలలో వాళ్ళు ఏమంటున్నారు, మా అభ్యర్థులు కాదు, మేము అధికారికంగా వాళ్ళని పెట్టలేదు అని చెప్పి కేటీఆర్ అంటున్నారు. నిన్నటిదాకా మీ టీవీలో వాళ్ళ అధికారిక ప్రతినిధులుగా వచ్చింది ఇక్కడికి, గుర్తుపెట్టుకోవాలి. ప్రచారం చేసుకున్నారు, ఫోటోలు పెట్టుకుని ప్రచారం చేసుకున్నారు. అన్ని టీవీలలో పార్టీ తరఫున ఇక్కడికి వచ్చి వాళ్ళు మాట్లాడిన వాళ్ళు. పాతూరు సుధాకర్ రెడ్డి గారు అయితే గత 5 సంవత్సరాల నుంచి కంటిన్యూ అని
అలాంటి వ్యక్తులు మీ పార్టీ తరఫున మీరు సపోర్ట్ ఇచ్చి నిలబెట్టి ఓడిపోయిన కూడా ఓటమిని మీరు ఒప్పుకోకుండా అహంకారంతో మాట్లాడుతూ, అంటే ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని కూడా ఏకవచనం పెట్టి మాట్లాడడం. ఆయన లైఫ్లో ఈయన ఎంత అండి? ప్రధానమంత్రి జీవితంలో ఆయన మొత్తం దేశం కొరకు అంకితం చేసి జీవితం అంతా ఉన్న వ్యక్తి, సొంత ఆస్తి లేని వ్యక్తి. ఈయన ఒక గంట సేపు ఎక్కువ నిలబడితే బీపీ షుగర్ పెట్టుకొని ఒక రోజు కూడా చక్కగా పనిచేయలేని వ్యక్తి. ఆయన 5 ఏళ్ళు 1825 రోజులు రెస్ట్లెస్గా పనిచేసిన వ్యక్తిని పట్టుకొని ఏకవచనం పెట్టి అహంకారంతో మాట్లాడడం ఏదైతే ఉన్నదో ప్రజలు గమనించాలని కోరుతున్నాను. ఎవరినైనా కూడా పెద్ద చిన్న లేకుండా ఏ పార్టీ అయినా కూడా కొన్ని మర్యాదలు అవసరం రాజకీయాలలో. ఎవరన్నా గెలవని ఓడని ప్రజాస్వామ్యంలో. బట్ కానీ అహంకారంతో మాట్లాడడం. 16కు 16 అంటున్నారు, ఇప్పుడు ఉన్నాయి మీకు 15 సీట్లు. 16 కాదు, నీకు ఎన్ని సీట్లు ఉంటే తెలంగాణ వచ్చింది? అన్ని పార్టీలు సహకరిస్తే తెలంగాణ వచ్చింది. కానీ నీ ఒక్క సీటుతోనే తెలంగాణ రాలే. ఇలా నువ్వు 16 గెలిచినా, 1 గెలిచినా, 2 గెలిచినా రాష్ట్రానికి వచ్చే నిధులు రాజ్యాంగం ప్రకారం, ఆర్థిక సంఘం నిర్దేశించిన ప్రకారం దానికి లెక్కపక్క ప్రకారం వస్తాయి. నువ్వు ఎక్కువ సీట్లకు వెళ్తే ఎక్కువ డబ్బులు వచ్చుడు, తక్కువ సీట్లకు వెళ్తే తక్కువ డబ్బులు వచ్చుడు ఏముండదు. అంటే అజ్ఞానంగా మాట్లాడడం. ప్రజలు అజ్ఞానులు అనుకుంటారో ఏమో, ప్రజల అజ్ఞానులు ఏది చెప్తారో నమ్ముతారని వాళ్ళు అనుకుంటారు. ఆ రకంగా మాట్లాడుతూ ఎక్కువ సీట్లకు వెళ్తే ఎక్కువ పైసలు వస్తాయి, ఎక్కువ 15 సీట్లు గెలిచినా ఏం తెచ్చినావు? మరి ఏం తెలియదు అంటే నువ్వు తెచ్చినవా తెలియదా చెప్పు. నీ గెలుపుతోని సంబంధం లేకుండా రాష్ట్రాలకు నిధులు వస్తాయి, దానికి లెక్క పక్క ఉంటుంది. కానీ అవన్నీ ఏం లేకుండా ఉట్టిగానే అజ్ఞానంగా మాట్లాడడం. ప్రజలు మేమేది చెప్పినా ఏంటారు, ప్రజల అజ్ఞానులని వాళ్ళు అనుకోవడం వీళ్ళ అజ్ఞానం అది. కాబట్టి టీఆర్ఎస్ అహంకారంతో మాట్లాడడం తగ్గించుకోవాలి ఒకటి. రెండోది, గత ఎన్నికలలో బీజేపీని వాళ్ళు ఏమన్నారంటే, ఇదే కేటీఆర్ గారు ఏమన్నారంటే, మేము ఆ పాపం బీజేపీలకు డిపాజిట్ కూడా రాదా, వాళ్ళ గురించి ఏం మాట్లాడానా, వాళ్ళు మేము కలిసి వాళ్ళకు మాకు అండర్స్టాండింగ్ ఉన్నదంటారు. వాళ్ళకి ఏం లేదని నేను మాట్లాడకపోతే మాకు అండర్స్టాండింగ్ ఉన్నదంటానని మాట్లాడు. ఇప్పుడు తెల్లారులేస్తే రోజు మా ముచ్చటే మాట్లాడతాను అంటే వాళ్ళకి కాక దాకింది. ఇప్పుడు మా బలం పెరిగింది అనేది కాక దాకింది. కాబట్టి ఇక రోజు మా విన్నప్పటి మాట్లాడుతున్నారు. కాబట్టి దాన్ని స్వాగతిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ స్థాయి, వాళ్ళ అహంకారం తగ్గించుకొని, వాళ్ళు అవినీతి వల్ల ఎలక్షన్ మేనేజ్ చేసి వాళ్ళ అవినీతి డబ్బుతో ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన మేమేదో హీరోల అయిపోయిన అవసరం లేదు. చరిత్ర గుణపాఠం చెప్పుతుంది. ఒకవేళ మీరు అక్రమాలు చేసి ఎన్నికలలో గెలిచినా కూడా ప్రకృతి సహకరించదు, అది గుర్తుపెట్టుకోవాలి. అది చాలా జరిగినాయి చరిత్రలో. రైట్. వీరయ్య గారు, ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్ అంటే ఒక తిరుగులేని శక్తి అని, ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయని, ఇక భవిష్యత్తులో మేము తప్ప ఇంకెవరు ఏ రాజకీయ శక్తి ఈ రాష్ట్రంలో బతికి బట్టగట్ట జాలదనేటువంటి ధోరణి ప్రదర్శిస్తున్న టీఆర్ఎస్ నాయకత్వానికి ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక హెచ్చరిక. ఎందుకంటే టీఆర్ఎస్ ఓటమి అంత పెద్ద ఎత్తున ఫలితాలు వచ్చినాయి శాసనసభ ఎన్నికల్లో అని చెప్పుకున్న కొద్ది కాలంలోనే పార్లమెంట్ ఎన్నికలకు పోబోతున్న సమయంలో 16కు 16 మేమే అని చెప్పుకుంటున్న సమయంలో 3 స్థానాల్లోనూ ఓడిపోవడం అనేది చిన్న విషయం కాదు. ఇది ఇప్పుడు కాదు, వీళ్ళ తొలి ఓటమి మేము పోటీ చేయట్లేము, మేము మద్దతునిస్తున్నాం అన్నప్పుడే మొదటి వికెట్ పడిపోయినట్లు లెక్క. ఆ మాట చెప్పిందంటేనే ఓటమిని అంగీకరించినట్లు లెక్క. ఎందుకంటే ఇది అధికార పార్టీకి చెందిన వాళ్ళని నిలబెట్టి మా పార్టీగా మేము అధికారయుతంగా చెప్పం, మేము మద్దతు అంటామని చెప్పేసి అన్నం వెంటనే వీళ్ళు ఓడిపోబోతున్నారు, మన పార్టీ అభ్యర్థులుగా చెప్పుకుంటే మనకు నష్టం జరుగుద్దనే అంచనాకు వచ్చే ఆ రోజే చేతులు ఎత్తేసినలు అనేది జనానికి అర్థమైన విషయం. ఇప్పుడు ఫలితాల ద్వారా అది అధికారయుతంగా ప్రకటించబడ్డది, అంతే తేడా. ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించుకోవాల్సింది, టీఆర్ఎస్ నాయకత్వం ఆలోచించుకోవాల్సింది ఏమిటంటే తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనేటువంటి ధోరణిని ప్రజలు ఎంతో కాలం అంగీకరించారు. అది చదువుకున్న యువతీ యువకుల్లో, చదువుకున్న జనంలో ఆలోచన మొదలైంది అనేది దీనికి సిగ్నల్. ఇప్పుడు ఇందులో ఉపాధ్యాయ నియోజకవర్గాలు ఉన్నాయి, గ్రాడ్యుయేట్స్ ఉన్నాయి. అంటే మొత్తం చదువుకున్న వాళ్ళ తీర్పు ఎట్లా ఉందనేది ఇక్కడ అర్థమవుతుంది. ఒక్కసారి చదువుకున్న వాళ్లలో పునరాలోచన మొదలైతే అది కిందికి పెనిట్రేట్ అవుతుంది, ప్రారంభమైంది అనేటువంటి విషయం టీఆర్ఎస్ నాయకత్వం ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంత మంచిది. ఇప్పటిదాకా అందిన సమాచారం ప్రకారం దాదాపు 39,000 మెజారిటీ అంట. పోలైంది 1,15,000 ఓట్లు, దాంట్లో 39,000 మెజారిటీ ఆయనకు అని చెప్పారంటే అది చూడాలి కదా. వినోద్ గారు, అదే మరి ఇప్పుడు వీరయ్య గారు అన్నట్టు విద్యావంతుల్లో ముందు ఏదైనా మార్పు అంటే గమనిక అనేది అక్కడ జరుగుతుంది, అది ఆల్రెడీ జరిగింది. ఇంకొక పాయింట్ వారు అన్నారు ఏంటంటే, మొదట మేము పార్టీ తరపు నుంచి క్యాండిడేట్స్ను నిలబెట్టట్లేదు అని ఎప్పుడైతే అన్నారో ఓటమి ఒప్పుకున్నది అయితే కరెక్ట్. ఎందుకు అంటారా, మున్సిపల్ ఎలక్షన్స్లో నంబర్ మాకు 100 వస్తాయి 100 అని తెచ్చుకుంటామన్నారు. దీంట్లో మేము ఈ 100 దాకా పోతామన్నారు, 88 దాకా తెచ్చుకున్నారు. ఇదంతా ఏంటంటే ప్రీ ప్లాన్డ్ మ్యానిపులేషన్. అంటే ఎలక్షన్ మ్యానిపులేషన్ ఎంత పర్ఫెక్ట్గా చేయగలరో అంత వాళ్ళకి తెలుసు. కానీ ఇక్కడ పట్టభద్రులు
తర్వాత ఉపాధ్యాయులు, విద్యను బోధించే వాళ్ళు, విద్యావంతులు, వీళ్ళతోటి మన ఆటలు నడవవు, ఇది చెల్లదు, మనం మ్యానిపులేట్ చేయలేమని అప్పుడే చేతులు ఎత్తేశారు. అంటే అప్పుడు మనం గమనించవచ్చు. అంటే ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్లలో ఈ మ్యానిపులేషన్స్ పద్ధతిలో వచ్చిన ప్రభుత్వం ఎంతో కాలం అయితే ఉండదు. ఇది దానికి ఎందుకంటే ప్రజలు వారు అన్నట్టు వీరే గారు ఇది పర్కులేట్ అవుతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఇది పర్కులేట్ అవుతుంది. ఇప్పుడు మనకు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేటప్పుడు ప్రజల్లో చాలా వరకు మార్పు వచ్చేస్తుంది. ఇప్పుడు ఫార్చునేట్గా ఇప్పుడు మన సుప్రీంకోర్టులో ఏదైతే విపక్షాలన్నీ ఏది వీవీప్యాట్స్ను 50% కౌంట్ చేయాలని ఏదైతే పెట్టారో సుప్రీంకోర్టు కూడా పాజిటివ్గా ఉంది. 28వ తారీఖు ఎలక్షన్ కమిషన్ రిప్లై చేయాలని ఉంది. సో అటువంటి కౌంటింగ్ మొదలుపెట్టినప్పుడు ఈ కౌంటింగ్లలో వీళ్ళ ఆటలు నడవవు. అప్పుడు నిజమైన ప్రజాభిప్రాయం బయటపడుతుంది. కాంగ్రెస్ తప్పకుండా కొన్ని సీట్లు నంబరు ఇంక్రీజ్ చేసుకొని అది 1, 2, 3, 4 కాదు, 16, 17 కాదు, కానీ ఆ గెలవటం అనేది ఆ తీర్పు ప్రజలు ఎలా ఇస్తారో అది తెలుస్తుంది. త్వరలోనే వాళ్ళకు లెసన్ వస్తుంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ ఎమ్మెల్సీలందరూ మెర్జ్ అయిపోయారు. మిగిలింది ఇద్దరు, షబీర్ అలీ గారు, పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, వాళ్ళిద్దరు రిటైర్ అయ్యారు. ఇక అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఏమీ లేదు, కాంగ్రెస్ పార్టీ జీరో అనుకున్న టైంలో మళ్ళీ పబ్లిక్ జీవన్ రెడ్డి గారి రూపంలో మళ్ళీ కాంగ్రెస్ వ్యక్తిని తీసుకుపోయి మళ్ళీ కౌన్సిల్లో పెట్టారు. ఇప్పుడు శాసన మండలిలో చట్టవిరుద్ధంగా విలువలకు తిలోదకాలు ఇచ్చి విలీనం అనే ప్రక్రియను చేపట్టారు. ఇప్పుడు మనం పైన ఎన్ని మ్యానిపులేషన్స్ చేసినా ప్రజల మనసుల్లో నువ్వు మ్యానిపులేట్ చేయలేవు కదా. ప్రజల ఆలోచనలను నువ్వు మ్యానిపులేట్ చేయలేవు. నువ్వు ప్రభావితం చేయగలిగితే అది నీ శక్తి, నీ పరిపాలనా విధానం. నీ పరిపాలనా విధానం వాళ్ళని ప్రభావితం చేయలేకపోయిందనేది ఇప్పుడు తేలింది కదా. అందుకని ఉన్నవాళ్లను కొనేసుకోవడం ద్వారా చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా, ప్రజాస్వామ్య విరుద్ధంగా నువ్వు విలీనాల ప్రక్రియను ప్రకటించుకుంటే ఇప్పుడు చైర్పర్సన్ మీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏమైనా చేసుకోవచ్చు కాక. కానీ ఈరోజు ప్రజల తీర్పు అనేది స్పష్టం. ఇక్కడ మ్యానిపులేషన్స్కి అవకాశం లేదు. ప్రజలు తమ మదిలో ఏముందో అది బ్యాలెట్ పేపర్ మీద చూపించారు. అందుకనే ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా టీఆర్ఎస్ నాయకత్వం పాఠం నేర్చుకోవాల్సినటువంటి సందర్భం ఇది. రైట్. వేణుగోపాల్ రెడ్డి గారు, పాపం కాంగ్రెస్ లేకుండా సభ చేద్దామని చెప్పి అనుకుంటే మళ్ళీ పబ్లిక్ ఇంకొక ఆయన పంపించి పెట్టారు. ఇప్పుడు ఈ కౌన్సిల్ అనే దాన్ని ఉద్దేశం ఏంటి అనేది ముందు అందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కౌన్సిల్ పెట్టింది ఏంటంటే విద్యావంతులు, మేధావులు, వివిధ రంగాలలో నైపుణ్యం ఉన్న నిపుణులు వచ్చి, అంటే ఇప్పుడు పబ్లిక్ ఎన్నుకున్న వాళ్ళు ఒక సభ అయితే ఇది నైపుణ్యం ఉన్న వాళ్ళంతా ఒక సభలోకి వచ్చి ప్రజల గురించి ఆలోచించి సరైన దిశలో వాళ్ళు చట్టాలు చేసేందుకు సహకరిస్తారని చెప్పి కౌన్సిల్ పెట్టారు. ఎన్టీ రామారావు పొలిటికలైజ్ అయిందని ఆ రోజు రద్దు చేశారు, మళ్ళీ తీసుకొచ్చారు, వచ్చేది. కానీ ఇప్పుడున్న పార్టీ కానీ ఎవరైనా కూడా దాని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చకుండా రాజకీయ పునరావాసం కొరకు దాన్ని వాడుకొని వాళ్ళందరినీ తెచ్చి నింపుకొని ఏం చేసుకుంటారు, దాన్ని ఏం చేసుకోను గీకోనా. కాబట్టి ఆ రకమైన నిష్ణాతులు ఎవరైతే సమాజంలో ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకు ఎమ్మెల్సీ అంటే నామినేటెడ్, గవర్నర్ నామినేటెడ్ కూడా ఉన్నది, అలాంటి వాళ్ళు పబ్లిక్ ఫీల్డ్లో రాలేరు. వాళ్ళని ఈ రూపకంగా తీసుకొచ్చి సమాజానికి ఉపయోగపడే విధంగా స్టడీ చేసి చట్టాలు చేసి ప్రజలకు ఉపయోగపడాలని చేశారు. అది యొక్క కాన్సెప్ట్నే నెరవేరకుండా వీళ్ళు అడ్డుకోవడం, దాన్ని కూడా పొలిటికలైజ్ చేసుకోవడం, దాంట్లో కూడా మేమే అని చెప్పి చొరబడడం. దీనివల్ల ఇవాళ ఏం జరుగుతుందనంటే ఇప్పుడు ఇవాళ కరెక్ట్, ఇప్పుడు ఇవాళ ఏమన్నా ఇప్పుడు రాజకీయాలు ఏ విధంగా ఉన్నా కూడా సరే, మనం దాని రాజకీయాలు రుద్దినా కూడా, కానీ ప్రజలలో గౌరవం ఉన్న వాళ్ళు ఇవాళ మేధావులు కానీ విద్యావంతులు కానీ నువ్వు రూపాయలు ఇస్తే సామాన్యునికి 10 రూపాయలు ఇచ్చి ఓటు కొందామనేది లక్ష్యం ఏదైతే నువ్వు పెట్టుకున్నావో అది ఇలా నెరవేరలేదు. ఇలా అమ్ముడు ఓరు అనేది అర్థమైంది, సరైన నిర్ణయం ఇస్తారు ప్రజాస్వామ్యంలో అని అర్థమైంది. ఇప్పుడు జీవన్ రెడ్డి లాంటి సీనియర్ వ్యక్తి సరే ఓడిపోయాడు, కానీ వాళ్ళు ఇంత మెజార్టీతో గెలిచిండు, పార్టీ ఏదన్నా కానీ కాక. కానీ ఆయన ప్రజా సమస్యలు, ప్రజా జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన అనుభవాన్ని ఎప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతుంటే చాలామంది రాజకీయాలకు అతీతంగా వింటుంటారు. అలాంటి వ్యక్తులు మళ్ళీ సభలకు వచ్చే అవకాశం ఈ ద్వారా ఏర్పడింది. దీన్ని గౌరవించాల్సిన అవసరం లేదు. కానీ ఎమ్మెల్సీ అనగానే దాన్ని మళ్ళీ పార్టీల పునరావాసం కింద మార్చుకోవడం ఏదైతే ఉందో మంచిది కాదు అనేది నా అభిప్రాయం. రైట్. ఇప్పుడు బీజేపీ పార్టీ చెప్తున్నట్టుగా అహంకారం అదని చెప్తున్నారు ఓడిపోగానే, అంటే దీనికి అన్నిటికీ ఒక నిర్వచనం చెప్తున్నారు. మరి ఆ నిర్వచనము మీరు భావి ప్రధాని అని చెప్పేసి సెకండ్ నెంబర్ 2 అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ ఎంపీ పదవికి, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేస్తే అక్కడ ఎంపీగా ఓటమి చెందడం జరిగింది. అంటే అక్కడ ప్రజలు తిరస్కరించినట్ట, అంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పనికిరావన్నట. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభావాలు కొన్ని జరుగుతుంటాయి.
దానికి ఏదో వీటికన్నా చూపించేసి వ్యక్తిగతంగా సరే, కేటీఆర్ గారు ఇంకా అహంకారంగా లోకల్ మాట్లాడతారు, మాట్లాడుకుందాం కేసీఆర్ గారు అహంకారంగా మాట్లాడతారు, దానికి ఈ రకంగా అయింది. ఎమ్మెల్సీ రాజకీయంగా ఉన్నటువంటి పార్టీలు ఏదైతే ఉన్నాయో ఎప్పుడు జీరో జనరల్గా రాజకీయ పార్టీలు ఒకరి మీద ఒకరి పైచే సాధించాలన్న కోరిక అన్ని పార్టీలో ఉంటుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేయలేదా? అదే కాంగ్రెస్ పార్టీ గతంలో రేవంత్ రెడ్డి గారు తీసుకోలేదా? కొండా విశ్వరెడ్డి తీసుకోలేదా? మొన్న ఎలక్షన్ 3 నెలల క్రితం 3 ఎమ్మెల్సీలను టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తీసుకున్నారు కదా. మరి అవన్నీ చూడకుండా కేవలం టీఆర్ఎస్ పార్టీ ఒకటే చేస్తున్నట్టుగా ఈ రకంగా మాట్లాడడం ఏదైతే ఉందో దాన్ని దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని ప్రజల వద్దకు సరైన మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో దీన్ని ఒకటే చెప్తున్నాము, మేము గెలిచినంత మాత్రాన అహంకారం ఉండాల్సిన అవసరం లేదు, ఉప్పొంగిపోయేది ఉండదు, ఓడిపోయినంత మాత్రం కుంగిపోయేది ఉండదు. మాకు కావాల్సింది తెలంగాణ అభివృద్ధి, దేశంలో ఒక నెంబర్ 1 స్థానం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో మేము అదే పనిలో ఉంటుంది తప్పితే మేము గెలిపోవడం అనేది మీరు 3 months బ్యాక్ మేము గెలిచినప్పుడు ఎక్కడ సంబరాలు చేసుకోలేదు టీఆర్ఎస్ పార్టీ. మాకు రెండోసారి అవకాశం ఇచ్చి చెప్పి గర్వంగా మేము ఒక బాధ్యతగా తీసుకుని తప్పితే మేము సంబరాలు చేసుకొని పెద్ద హంగామాలు చేసుకొని లేదా ర్యాలీలు తీసుకొని చేసిన సందర్భాలు ఎక్కడ లేవు. ఏ ఎమ్మెల్యే చేసిన సందర్భాలు కూడా లేవు. ఇప్పుడు అసలు కౌన్సిల్లో కాంగ్రెస్ లేకుండా చేయాలని చెప్పి అనుకున్న మీ ప్రయత్నాలకు ఏమన్నా డిసప్పాయింట్ చేసిందా పబ్లిక్? మిమ్మల్ని ఏమన్నా కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్స్ అంతా కలిసి డిసప్పాయింట్ చేసినా టీఆర్ఎస్? నేను అదే మాట అంటున్నానండి. ఇప్పుడు మరి మొన్న జరిగిన డిసెంబర్ ఎలక్షన్స్లో భూపతి రెడ్డి గారిని కానివ్వండి, రాముల్ నాయక్ గారు కానివ్వండి, అంటే కాంగ్రెస్ పార్టీ ఏమనుకున్నది అంటే టీఆర్ఎస్ పార్టీ అంతా చేద్దామని చెప్పి తీసుకున్నదా? వాళ్ళు ఉన్నటువంటి భావన ఏంది అది చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఈరోజు జనరల్గా పార్టీలు మారడం సహజం అయిపోయినాయి. ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి పార్టీలు మాత్రం సహజం అయిపోయింది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. మరి ఆ టైంలో మీకున్న దురుద్దేశం ఏంది చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మమ్మల్ని క్వశ్చన్ అడిగితే మంచిది. ఎందుకంటే ఒక వేలు చూపించినప్పుడు మిగతా వేలు మన వైపు చూస్తాయి కాబట్టి ఆ వాటి సమానం చెప్పిన తర్వాత మిగతా వాటి క్వశ్చన్ చేస్తే మంచిదని చెప్పేసి. రైట్ వినయ్ గారు, ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చే పరిస్థితి కనపడుతుంది. బ్యాలెట్ల మీద చర్చ జరిగే అవకాశం ఉంది ఈ పరిణామాల నేపథ్యంలో. ఎట్లా చూస్తారు దాన్ని? అంటే ఒకటి గుండుగుత్తగా బ్యాలెట్లే కరెక్టు, ఈవీఎంల ద్వారానే గెలిచిన వాళ్ళందరూ గెలిచిపోయినలు, ఈవీఎంల మ్యానిపులేషన్ ద్వారానే అని చెప్పడానికి ఇప్పటికీ నిర్దిష్టమైన ఆధారాలు అయితే కనపడట్లేవు. కానీ ఖచ్చితంగా అనుమానాలకు అవకాశం ఏర్పడుతున్నది. అనుమానాలను నివృత్తి చేసేందుకు చిత్తశుద్ధితో ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా ప్రయత్నాలు లేవు. ఈవెన్ ఐటీ ప్రొఫెషనల్స్ అడుగుతున్న ప్రశ్నలకు కూడా మామూలు మనుషులు వచ్చి చేతులు కట్టుకొని కూర్చున్నట్టు వాళ్ళు డెమాన్స్ట్రేషన్ చేస్తుంటే వీళ్ళు చూసి రావాలి, నేర్చుకొని రావాలన్నట్టుగానే ఉంది తప్ప ఎలక్షన్ కమిషన్ ధోరణి తాము చిత్తశుద్ధితోటే ఉన్నాము, తాము సరిగ్గానే నిర్వహిస్తున్నామని నిరూపించుకునే ప్రయత్నం లేదు. కాబట్టి అనుమానాలు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్ది. ఖచ్చితంగా అనుమానాలకు మాత్రం అవకాశాలు వాళ్ళు పెంచుతున్నాయి వాళ్ళ ప్రభుత్వం. ఓకే వినోద్ గారు, ఇప్పుడు వారు అన్నట్టు అనుమానాలు ఉన్నాయి, అనుమానాలు పెరుగుతున్నాయి. అయితే ఇప్పుడు అగ్రీవ్డ్ పార్టీస్ అంటే మన 21 ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి ఇలాగూ ఎలక్షన్ కమిషన్ అయినా కేంద్ర ప్రభుత్వం అయినా న్యాయం చేసే పరిస్థితులు లేదని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కూడా ఏదైతే అంటే డిస్కషన్ అవుతున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ తరపు నుంచి కూడా అపోజ్ చేసి లేదు మేము కౌంట్ చేయలేము, కౌంట్ చేయడానికి వీలు కాదంటే సుప్రీంకోర్టు మేము ఆర్డర్ ఇవ్వాలా లేకపోతే మీరు తీసుకుంటారా, 28వ తారీఖులో మాకు ఆన్సర్ ఇవ్వండి లేకపోతే మేము ఆర్డర్ ఇచ్చేస్తామంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తేనే వీళ్ళు అంటే ప్రజలకు న్యాయం చేస్తారా? ఎలక్షన్ కమిషన్ అన్నప్పుడు ఇంపార్షియల్గా ఎంత కష్టమైనా కానీ ప్రజలకు న్యాయం చేసేటట్టు ట్రాన్స్పరెంట్గా ఉండాలి ప్రొసీజర్. లేదు మేము 1% కౌంట్ చేస్తాం, లేకపోతే మేము ఒకటే అసెంబ్లీ ఏదో కాన్స్టిట్యుయెన్సీ ఎలక్ట్ చేసుకొని కౌంట్ చేస్తాం, అటువంటి అనేది పద్ధతులు ఎలక్షన్ కమిషన్ కూడా ఒక విధం ఏంటంటే ఇంపార్షియల్గా ఉండట్లేదు అనేది ప్రజలకు వచ్చింది. ప్రజలకు వచ్చిన అనుమానాలు నివృత్తి చేయాలి. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తుంది తప్పకుండా, అప్పుడు సరైన పద్ధతిలో కౌంటింగ్ జరుగుతుంది. ఇప్పుడు రిగ్గింగ్ అనేది బ్యాలెట్ ఉంటుంది, ఇది ఉంటుంది. రిగ్గింగ్ అంటే ఏమున్నది, ఇది పోయి బటన్ నొక్కడం, అది పోయి గుద్దేయడం. రిగ్గింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు అపోజిషన్ ఇప్పుడు ఆడ అంటే వన్ సైడ్ ఉన్నప్పుడు రౌడీజం ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలాంటి వాటి అన్ని కంట్రోల్ చేయాలంటే కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు టెక్నాలజీని ఆ రోజు బాక్స్లు ఎత్తుకపోవడం, సిరా వేయడం, రిగ్గింగ్ చేయడం, వాటిలలో కట్టలు కట్టి మార్పులు చేయడం, అందులో కూడా లోపాలు చాలా ఉండేది. ఉన్నప్పుడు దాని నుంచి మనం ఎలక్ట్రానిక్ యుగంలోకి వచ్చినప్పుడు ఇది ఒక మార్పు అని అనుకున్నాం, దానికన్నా ఇది బెటర్ అనుకున్నాం. ఇప్పుడు దీంట్లో కూడా దేశమంతటా రిజల్ట్స్ ఒక్క తీరే ఏమొస్తలేవు. కాకపోతే ఇందులో కూడా లోపాలు ఉండవచ్చు. ఏదన్నా ఒక మిషన్ చెడిపోయింది అనుకుందాం, ఇప్పుడు మన ఇంట్లో కంప్యూటర్ కూడా చెడిపోతే దానికి రాజకీయ అభివృద్ధి మొత్తం అంత ఇట్లనే ఉన్నది అనడం కూడా కరెక్ట్ కాదు.
అయితే మిషన్ చెడిపోకుండా ఎక్కడ ఇన్ని లక్షల మిషన్లు వాడినప్పుడు ఒకటో రెండో పోతుంటాయి అవి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆయా రాష్ట్రాలలో అధికారులు రాజకీయాలకు ప్రభావితమై కొద్దిగా రాజకీయ ప్రేరణతోనే తప్పులు చేస్తే కూడా మిషన్లకు నెట్టేయడం కరెక్ట్ కాదు. కాబట్టి వాటిలలో ఇంకేదైనా ట్రాన్స్పరెన్సీ కావాలంటే తీసుకురావడం అందరికీ అవసరమే, ఏ పార్టీ పర్మనెంట్ కాదు రాజకీయాలలో. దానితో పాటు అంటే ఎన్నికల యంత్రాంగంలో కూడా పారదర్శకత ఉండాలి. తర్వాత ఈ గూండాయిజం, రౌడీయిజం, ఇది తర్వాత ఈ డబ్బులు ఇప్పుడు డబ్బులు పంచడానికి ఇప్పుడు సిస్టమ్ ఏదైనా ఉండనివ్వండి, ఈ డబ్బులు పంచడానికి ఎవరైనా కంట్రోల్ చేస్తాను. ఏంటండి ఎలక్షన్ 25 కోట్లు 30 కోట్లు, దీనికి మిషన్లకును పోలింగ్ బూత్లకు సంబంధమే లేదు. దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? మేనిఫెస్టోలు ఇష్టారాజ్యంగా పెడుతున్నాం, అన్ని ఫ్రీ అంటున్నారు ఇప్పుడు. అన్న ఎవరైనా అంటే దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? ఇలాంటి వాటి అన్నీ కూడా మనం ఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేసి ఓటేయించుకొని మోసం చేసే విధానాలను కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలా ఉన్నాయి. ఇదంతా ఒక పెద్ద డిబేట్. దీనిలో పోవాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రజల నుంచే మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. నరేష్ గారు మీరు ఫైనల్గా ఏం చెప్తారు దీని మీద? జనరల్గా ఈవీఎంల మీద స్పష్టత వస్తే అన్ని పార్టీలు స్వాగతిస్తే దాంట్లో మేము అతీతం ఏం కాదు. టీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా ఇంకా క్లారిటీ కావాలని ఉంటుంది. దాని మీద ఎటువంటి అపోహలు లేకుండా, అనుమానాలు లేకుండా తావిచ్ఛిన్నంగా వీవీప్యాట్లు కానీ ఇంకా ఏమన్నా అందుబాటులోకి వస్తే అలాంటివి తీసుకొని చేసుకోవాలని ఉంటుంది. 2009 తెలంగాణ మలిదశ ఉద్యమంలో మేము రాజీనామా చేసినప్పుడు ఆ తరుణంలో ఈవీఎంలో వద్దు, మాకు ఈవీఎం బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎలక్షన్ పోదామని చెప్పేసి దాదాపు 50 నుంచి 60 నామినేషన్లు వేసుకొని తర్వాత బ్యాలెట్ వెళ్ళాను. అదే టైంలో అప్పుడు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాట అంటున్నారు. ఆయన అసలు ఈ యుగానికి కంప్యూటర్ అందించిన ఆయన నేనా అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు మరి ఈవీఎంల మీద నమ్మకంగా వెళ్తున్నటువంటి వ్యక్తి ఈరోజు ఆయనకు కూడా నమ్మకం లేకుండా పోతుందంటే అంటే వీళ్ళ అవసరాలకు ఏదో ఒక లోపంగా చూపించేసి తన అంటే ఓడిపోయినా లేకపోతే దాని మీద ఒక ప్రయత్నం చేసే విధంగా చూపించుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పితే దాంట్లో 2 రోజుల కింద చూసుకున్నాము సుప్రీంకోర్టులో జరిగిన డిస్కషన్లో 21 పార్టీలు 50% అట్లీస్ట్ 50% వీవీప్యాట్ స్లిప్పులు లెక్క పెట్టమని చెప్పానంటే కాదు కూడదు అని చెప్పి అసంబద్ధంగా చెప్పేదే కానీ టెక్నికల్గా నీకు వచ్చిన సమస్య ఏంటి అని చెప్పి సుప్రీంకోర్టు అడిగినప్పుడు సమాధానం చెప్పలేని పరిస్థితి ఇది. యాక్చువల్గా ఇక్కడ వీవీప్యాట్లకు వచ్చేసరికి ఎవరైతే ఓటేస్తారో ఆ టైంకి ఎమర్జెన్సీ కావాలంటే ఎమ్మడే స్లిప్ రావడం జరుగుతుంది, కానీ దాని మీద కౌంటింగ్ అనేది ప్రిపేర్ కావడం జరగలేదు. యాక్చువల్గా ఈసీ కూడా అది చెప్పింది, మేము ఫస్ట్ టైం అమలు చేసాం దాని మీద కౌంటింగ్ అనేది చేయలేక కొంచెం ఇబ్బంది అవుతుంది. మీరు ఎవరైతే ఓటు వేశారో దాని మీద తీసుకుంటామో స్లిప్ అనేది వస్తుంది. ఈసారి అందుబాటులో ఇచ్చామన్న మాట చాలా చోట్ల ఆరోపణలు వచ్చినాయి. అక్కడ ఉన్న స్లిప్పుల సంఖ్య వేరు, ఇక్కడ ఉన్న ఓట్ల సంఖ్య వేరు. ఒక్క 2 సందర్భాలలో కూడా అది కూడా 200-250 ఓట్లు తప్ప ఎక్కడ జరిగిన సందర్భాలు లేవు. ఎప్పుడు కూడా ఈవీఎంలో ఓటింగ్ దానికును ఈ స్లిప్లకు 1-2% తేడా వస్తుంది. ఎందుకు వస్తుందో మీకు వినండి, నేను చెప్తాను. నేను ప్రాక్టికల్గా మేము ఓటేసినాక నా ఓటు డిస్ప్లే కాలేదు. నా డిస్ప్లే కాలేదని నేను చెప్పి నేనే అడిగిన తర్వాత నేను మళ్ళీ వేస్తా ఓటు అని నేను అన్నా. అంటే లేదు మీరు ఒకసారి వేసిన అయిపోయిందంటే అది ఓటు వేస్తే డిస్ప్లే కాలేదు, అది ఈవీఎంలో కనిపించలేదని నేను అన్నా. ఉదాహరణ చెప్తున్నా, నా సొంత అనుభవం చెప్తున్నా. వేసిన తర్వాత మళ్ళీ ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళను అడిగిన తర్వాత అంతా చూసి మళ్ళీ అలా చూసుకొని లెక్క చూసుకొని సరే ఓటు పోల్ కాలేదని ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ ఓటేసిన తర్వాత లేట్గా అది ఈ ఓటు అయింది ఆ ఓటు అయింది తీసుకున్నాను, అది రాలేదు అంటే చెప్తున్నామే అది మిస్టేక్. అది అంటే అది లేట్ అయ్యే వరకు ఇది జరిగింది. అట్లాంటి పొరపాట్లు కొన్ని జరుగుతుంటాయి. అటువంటి పనికిరాని సిస్టమ్ పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం ఎందుకు సార్? మీరు అది అన్ని పనికిరాని సిస్టమ్ అని తీస్తే పొరపాటు నిజంగా జరిగి ఉంటే అది మీరు చెప్పింది నిజమై ఉంటే బక్వాస్ ప్రజాస్వామ్య దేశంలో ఉన్న ఒక్క నిమిషం సార్ నేను చెప్పండి, మిషన్ లో ఉన్న టెక్నికల్ పొరపాటు అని చెప్తున్నాను. అన్ని మిషన్లు అట్లా లేవు చెప్పేది అన్ని. మీ కంప్యూటర్ లో కూడా పొరపాటు జరుగుతుంది, టెక్నికల్ పొరపాటు. అయితే దాన్ని ఎట్లా సవరించుకోవాలని ఆలోచించాలి. ఇప్పుడు బ్యాలెట్ పెట్టిన మీద మీరు చెప్పింది చాలా పెద్ద పొరపాటు, ఇది చిన్న పొరపాటుగా తీసుకోవడానికి లేనే లేదు. అయితే ఇలాంటి వాటి అన్ని ప్రజాస్వామ్య దేశంలో ఒక ఓటుతో ఓడిపోయిన వాళ్ళు నేను కాదంటలేను, ఒక్క ఓటుతోని మా ప్రభుత్వం కూడా పడిపోయి నేను కాదనంటలేను. కానీ అట్లాంటి టెక్నికల్ పొరపాట్లు కూడా మిషన్లో జరుగుతున్నాయి. దాన్ని మనం ఎట్లా ఇంకా దాన్ని అప్గ్రేడ్ చేయాలని చెప్తున్నా. నేను జరగడం లేదని అంటలేను కదా. కానీ మీరు ఆ టెక్నికల్ పొరపాట్లు జరగడం వేరు, ఇంటెన్షనల్ జరగడం వేరు, మ్యాన్పులేటింగ్ చేయడం వేరు. ఇప్పుడు మేము 3 రాష్ట్రాలు ఓడిపోయినాం, కేంద్రంలో రాష్ట్రంలో అధికారం ఉన్నాం, మేము మ్యాన్పులేటింగ్ చేస్తే 3 రాష్ట్రాలు టెక్నికల్ పొరపాటును కూడా సమర్థించలేము. మీరు చెప్పినట్టుగా సమర్థించండి అని చెప్పానంటే బలరాం గారు, నేను ఇప్పుడు దీన్ని సమర్థించమని అంటలేను, సవరించుకోవాలంటున్నా, ముందుకు పోవాలంటున్నా. ఇప్పుడు 1 ఇట్లాంటి ఈవీఎంస్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ను సాకుగా చూపించి
అసలు వీవీప్యాట్లను లెక్కించము అని అంటే వీవీప్యాట్లు ఎందుకు? వీవీప్యాట్ల పర్పసే ఓటింగు న్యాయబద్ధంగా జరిగిందనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ని ఇవ్వడం కోసం. నా ఓటు ఎటువైందో ఒక్క తెలుసుకోవడం. నిమిషం అంటే మీరన్నా కాదు నా ఓటు నేను ఎటుపోయిందో తెలుసుకోవడం కోసం మాత్రమే కాదు, కరెక్ట్గా పోలైనయా లేదా రుజువు కోసం, అవసరమైతే కౌంట్ చేయడానికి. సుప్రీంకోర్టు చెప్పేది కూడా అదే, పార్టీలు అడిగేది కూడా అదే. అయితే మరి 1 ఈవీఎంస్లో ఇలాంటి టెక్నికల్ ఫాల్ట్స్ రావంటే రావచ్చు, ఎక్కడైనా అలాంటి అవకాశం ఉంటుంది. వచ్చిన చోట రీపోలింగ్ చేయించండి. ఇగో ఈ మిషన్లో ఈ ప్రాబ్లం వచ్చింది, మేము దీన్ని రద్దు చేస్తున్నాం, రీపోలింగ్ పెడుతున్నాం. ఇప్పుడు బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడు కూడా రీపోలింగ్ సిస్టమ్ ఉంది కదా అనేక బూతుల్లో. ఇక్కడ కూడా ఆ పర్టికులర్ బూత్లో రీపోలింగ్ చేస్తారు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. రైట్, ఓకే. అంటే ఇక్కడ ఓట్ల మెజారిటీ వేలల్లో ఉన్నప్పుడు 100లో ఒక 100-150 దగ్గర డిఫరెన్స్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు కూడా అదే నిర్ణయం ప్రకటించారు. ఇప్పుడు గత ఎన్నికల్లో ఏదైతే కొన్ని కాన్స్టిట్యున్సీలలో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయనంటే డిఫరెన్స్ ఏది ఓట్లు అనౌన్స్ చేసింది ఒకటి, అక్కడ కౌంటింగ్ ఒకటి, తర్వాత వీవీప్యాట్లను దేనికి సంబంధం లేదు. గెలుపు ఓటములు బేస్ చేసుకొని మాట్లాడద్దు రాజకీయాలు. రైట్, వాస్తవంగా ప్రతి పార్టీకి ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అందరూ కూర్చున్నట్టు మాట్లాడండి. మనం ఒక బ్రేక్ వెళ్ళాల్సి ఉంది. ఏది ఏమైనా ఈవీఎంల విషయంలో మరికొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ ఎన్నిక కారణంగా, ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా బ్యాలెట్ పేపర్ బెటర్ ఏమో అన్న ఒక అభిప్రాయం అయితే తెలంగాణ ప్రజల్లో, తెలంగాణలో కొంత సెక్షన్లో అయితే వస్తున్న పరిస్థితి. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుంది అన్న విషయంలో స్పష్టంగా ఉంది. అది మరొక అంశానికి వెళ్దాం. ఏపీకి సంబంధించిన ఒక అంశం, ప్రధానంగా మోహన్ బాబు నటుడు, ఆయన నిన్న ఈ వైఎస్ఆర్సీపీలో చేరిన సందర్భంగా చంద్రబాబు నాయుడిని క్వశ్చన్ చేశారు. ముఖ్యమంత్రిగా నువ్వు కావడానికి ముందు నీ ఆస్తి ఎంత, ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ ఆస్తి ఎంత అంటూ చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేశారు. దానికి